అంబేద్కర్ జన్మదినం సందర్భంగా దేశం మొత్తం మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు పాత డిఓ ఉండే వరదల కారణంగా వాయిదా పడ్డది. తర్వాత డిఓ గారు మన జిల్లా వాసి బదిలీపై రావడం, ఆ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్స్ మధ్యలో సైన్స్ ఫేర్, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాజీ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల వరదలు కార్యక్రమం ఉండే వాయిదా పోస్ట్పోన్ అయింది. ఈ మధ్యకాలంలో ఈ సెలక్షన్ అయిన లిస్టులో ఒకసారి రిటైర్మెంట్ కావడం, వాళ్ళు వచ్చి సంఘ నాయకులు మోహన్ సార్ డిఓ గారితో మాట్లాడాలని నష్టం డిఓ గారితో మాట్లాడి ఈసారి ఇది ఎట్లైనా చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఒకసారి వాయిదా వేయకూడదంటే డిఓ గారు వితిన్ 2 రోజుల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. డిఓ గారు ఒప్పుకోవడం, మరి ఈ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు రావడం, వారు కూడా ఎందుకు ఆలస్యమైతే అడగడం జరిగింది. వివిధ కారణాల చేత ఇట్లా పోస్ట్పోన్ సార్, మీరు ఖచ్చితంగా రావాలా ఉపాధ్యాయుల కోరిక మేరకు అని చెప్తే వాళ్ళు ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదే విధంగా మేయర్ గారు కూడా చైర్మన్ కేసీఆర్ గారు, అన్న సాయారెడ్డి గారు, మరియు మా శాసన మండలి కూర రఘువర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఒప్పుకున్నందుకు డిఓ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమం అజ్ఞాత రథులు మా ఎమ్మెల్యే గారు, మన ప్రియతమ నాయకులు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మనకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆచార్య వృత్తి నుండి ఇండియాలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు. కాబట్టి వారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. వారు విద్యారంగానికి చేసిన సేవలు అమోఘం. ఆయన ఒక విద్యావేత్త, తత్వవేత్త, రాయబారి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విద్యారంగానికి చేసిన సేవలు విశిష్టమైనది, అమోఘమైనది. కనుక వారిని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేద్దాం. మన జిల్లా ఒక రోల్ మోడల్. ఇప్పుడు మన జిల్లా వాసి డిఓ రావడం మన అదృష్టం. వీరి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యారంగంలో. కనుక మన జిల్లా తెలంగాణలోనే విద్యారంగంలో రిజల్ట్లో మంచి పేరు ప్రఖ్యాతం రావడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్యంగా సార్, మా ఉపాధ్యాయుల ముఖాలలో చిరునవ్వు ఉందంటే సార్ ప్రతి మండలకు ఎంఈఓ రావడం వితిన్ షార్ట్ పీరియడ్. దశాబ్దాల కాలంలో పెండింగ్లో ఉన్న సమస్య ప్రతి మండలికి ఎంఈఓలు, మరి వితిన్ షార్ట్ పీరియడ్లో డిఎస్సి భర్తీ చేసి టీచర్ పోస్టులు నింపినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరియు చాలా రోజులుగా పాఠశాలలో స్కావెంజర్ పోస్టులు ఉండకూడే సార్. స్కావెంజర్ నియామకం చేపట్టడం జరిగింది. ప్రతి పాఠశాల స్కావెంజర్ నియామకం చేపట్టడం జరిగింది. వారి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కనుక మళ్ళా ఈ మధ్య కాలంలోనే మెస్ ఛార్జీలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వంకు విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి భవిష్యత్తులో 10th క్లాస్ రిజల్ట్ కూడా జిల్లా అత్యున్నతమైన శ్రేణిలో ఉండడానికి మనం అంతా కలిసికట్టుగా పనిచేద్దాం. మంచి హెడ్ మాస్టర్స్, మంచి ఎంఈఓలు, మంచి డిఓ ఉండడం మన అదృష్టం. మన జిల్లా విద్యార్థులు, పేద విద్యార్థులకు మనం అందరం కలిసికట్టుగా తీర్చిదిద్దాం సార్. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు మనము సెప్టెంబర్ కొంచెం వాల్యూమ్ మర్చిపోయి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఇంటి కార్యక్రమం వహించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ఎమ్మెల్యే గారు, మరియు ఎమ్మెల్సీ రఘువర్ రెడ్డి గారు, మరియు కేశవ్ గారు, తర్వాత మేయర్ గారు కిరణ్ గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి వివిధ అధికారులు, మరి నాతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులు, మరి వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష మండల కార్యదర్శులు మరియు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనకు విద్యా వ్యవస్థ అనేటువంటి
మానవ పుట్టుకతోనే మొదలవుతుంది. గతంలో గురుకులాల నుంచి మొదలై ఈరోజు కార్పొరేట్ విద్య దాకా విద్యా వ్యవస్థలో చాలా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ మార్పులకు అనుగుణంగానే ఉపాధ్యాయులలో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి ఇంతకు చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి సమాజంలో అత్యుత్తమమైనటువంటి పదవి, వృత్తి. ఏమంతా అంటనటువంటి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. మరి అలాంటి వృత్తిలో ఉన్నటువంటి మన అందరము ఏ మతం లేనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి మనం సంఘటనబద్ధం కావాలని ఈ సందర్భంగా చూసుకోవాలి. మరి అలాంటివి కాకుండా మనం మంచి ఉపాధ్యాయ వృత్తికి మంచిగా రాణిస్తాం. మరియు ఈ సందర్భంగా నేను నా గురించి చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు టీటీసీ వచ్చినప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తి నేను చేయను అని అనుకొని నేను డిగ్రీ పూర్తి చివరికి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో చేసినప్పుడు ఆ విద్యార్థుల యొక్క ప్రేమాభిమానాలు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధిలో మన పాత్ర కానీ అవన్నీ తెలిసి మళ్ళీ చేస్తే ఉపాధ్యాయ వృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మళ్ళీ డిగ్రీ చేసి నేను ఉపాధ్యాయ వృత్తికి వచ్చినాను. మరి దాదాపు నేను 30 సంవత్సరాలు ఉంటుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయానికి అప్లై చేసుకోలేదు. ఈసారి ఎందుకు చేసుకోవాలంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం కాబట్టి అప్లై చేసుకున్నాం. కానీ ఈ విధానం ఏదైతుందో సార్ నన్ను ఉత్తమ ఉపాధ్యాయంగా గుర్తించండి అని మేము అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. అంటే సాధారణ స్థాయిలో నుంచి విద్యాబోధన నుంచి ఇప్పుడు మనం ఏది కంప్యూటర్ డెవలప్మెంట్ అయినటువంటి కాలంలో కూడా మీరు ప్రతి ఒక్కరి యొక్క ఏ ఉపాధ్యాయులు ఏ విధంగా ఉపయోగిస్తున్న అన్ని విషయాలు విద్యాశాఖలో ఉంటాయి కాబట్టి మీరే వారిని సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. నేను ఇంతవరకు 31 సంవత్సరాల్లో ఎప్పుడూ అప్లై చేసుకోలేదు. ఒకవేళ అప్లై చేసుకుంటే నేను ఇప్పటికీ ఎప్పుడో 20 సంవత్సరాల కిందనే ఉత్తమ ఉపాధ్యాయులు అయ్యాను. అయితే ఈరోజు ప్రాంతంలో ఉండి మరి ఈ ఉపాధ్యాయ వృత్తి చేపట్టి 31 సంవత్సరాల్లో నేనే కాదు మనమందరం ముందున్న వాళ్ళందరూ కూడా ఎంతోమంది విద్యార్థులను మంచి భవనంగా మనం తీర్చిదిద్దేటువంటి అవకాశం మనకు కల్పిస్తుంది. మరి ఈ అవకాశం కల్పించడానికి ముఖ్యంగా మొదటి ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరంటే మా తల్లిదండ్రులు అందరికీ వాళ్ళు మంచిగా చదివించడం, తర్వాత చదువులో కూడా మంచి విద్యను అందించినటువంటి మా ఉపాధ్యాయులు సందర్భంగా మనకి పదార్థంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా అంటే ఉపాధ్యాయ వృత్తి మనం చేపట్టాం. మరి ఈ సంవత్సరం కూడా సార్ మంచి రిజల్ట్ వస్తుంది మన జిల్లాలో. ఉపాధ్యాయులకు మన కార్యక్రమానికి అలాగే గురు పూజోత్సవం సెప్టెంబర్లో జరుపుకోకుండా ఆ రోజు ఇచ్చిన వరద విపత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులంటేనే ఆదర్శంగా ఉండే ఈ దాంట్లో ఆ రోజు క్యాన్సల్ చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా నిరూపించుకున్నారు. దీనికి మీ అందరికీ అభినందనని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ రఘువర్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ కమిషన్ మెంబర్ అయిన గడుగు గంగాధర్ గారికి, డిఓ గారు అశోక్ గారు, అలాగే శ్రీజయ్ గారు, మా మేయర్ అయిన శ్రీకురెడ్డి గారికి, మిత్రులు సాయిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చి వారి భవిష్యత్తులో మంచి నిలదొక్కునేలా వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి నన్ను పిలిచినందుకు. అలాగే ఉపాధ్యాయులు అంటేనే చిన్నప్పటి నుంచి ఏదైతే విద్యార్థి దశ నుంచి విద్యార్థులందరూ మీ అందరి సమక్షంలో మంచి నడవడిక, మంచి భవిష్యత్తు, మంచి చదువులను నేర్చుకోవడంలో మీ వంతు సహాయ సహకారాలు, మీ వంతు శిక్షణ ఖచ్చితంగా వారికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ అందరికీ మరొక మారు ఉత్తమ ఉపాధ్యాయులు ఏదైతే కార్యక్రమానికి నన్ను విషయాలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక డిఎస్సి ఇచ్చారు. అలాగే ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళకుండా మనము ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకునే విధంగా ఆయన నిధులను కూడా సమకూరుస్తున్నాడు. దీనిని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఇంకా వేరేమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకున్న ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో మేము ముందంజలో ఉంటామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తాను. వచ్చిన టీచర్స్ అంటే గురువులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు వేదిక వెళ్ళిన పెద్దలు రూరల్ శాసనసభ్యులు భూపల్ రెడ్డి గారు, ఈ నగర ప్రథమ పౌరురాలు నీతి కిరణ్ గారు, కేశవ్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, నరోత్తమ్ రెడ్డి గారు, డిఓ గారు, అశోక్ గారు, సీతయ్య గారు మరియు వేదిక మీద పెద్దలందరికీ టీచర్లకు గురువులకు నమస్కారం తెలియజేస్తూ, మీ ముందు మాట్లాడాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు యూనియన్ లీడర్ వినండి. ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మీరు మాలాంటి వేదిక మీద కూర్చున్న పెద్దలు ఉన్నప్పుడు, ఒకప్పుడు మేము విద్యార్థులు మాలాంటి వాళ్ళు ఎంతో మంది తయారు చేసి ఉన్నారు కనుక మీరు సబ్జెక్టులు ఆరితేరి ఉంటారు కనుక ఏది మాట్లాడినా ఆచి కూర్చు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పు పట్టుట్లా ముందంజలో మీరు ఉంటారు. విద్యార్థి తప్పు చేస్తే వాడిని ఎవరా లేదు మీరు దండతో కొట్టే పరిస్థితి మీరు, కానీ ఈరోజు కొట్టే పరిస్థితి లేదు, కొట్టే పంచాయతీలు అవుతుంది. కనుక మరి చక్కని కార్యక్రమం సెప్టెంబర్ 5th నాడు చేయాల్సిన కార్యక్రమం ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఈరోజు అవార్డు కార్యక్రమాలు పెట్టడం, నన్ను డిఓ గారు పిలుస్తూ ఆహ్వానిస్తూ మరి శాసనసభ్యులు కూడా వస్తా ఉన్నారు. భూపల్ రెడ్డి గారు మీ నాయకుడు వస్తాం, దయచేసి రండి అన్నప్పుడు తప్పకుండా వస్తామని వచ్చినందుకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. టీచర్లను ఉద్దేశించి మాట్లాడమనే అవకాశం ఈరోజు సందర్భంగా దొరికినందుకు మాకు ఎన్నో స్టేజ్లు దొరుకుతాయి, ఎక్కడెక్కడో మాట్లాడతాం, కానీ ఉపాధ్యాయుల ముందు మాట్లాడమని అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఉపాధ్యాయుల ముందు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు కాలేజీలో లెక్చరర్స్ ముందు మాట్లాడుతూ ఉంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన వయసులో కాలేజు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ముందు మాట్లాడుతూ ఉంటే కొద్దిగా అప్పటికి మా పరిస్థితి స్టూడెంట్ లైఫ్ నుండి చిన్నతనం నుండి పెద్దతనం యుక్త వయసు కొద్దిగా గాలి దిగిపోతుంది. ఆ గాలి నోట్ల లెక్చర్లను సదాయించుకోవడం, లెక్చర్లతో కొద్దిగా ఇబ్బందులు పెట్టడం, కాలేజ్ బైక్ అటు అని ఆ విధంగా పోతూ ఉంటాం కనుక. కానీ టీచర్స్ అంటే అప్ టు 7th 8th వరకు ఒక్కొక్కరికి స్టూడెంట్ రూపకంలో సార్లను చూస్తే భయపడుతూ పరిగెత్తే రోజులు గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు పరిస్థితుల్లో టీచర్స్ అనగానే ఆ అబ్బాయి చదవాలనే భావంతో నేను పుట్టడము బెదిరించడము చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాంప్లైంట్ చేయడము, ఆ కాంప్లైంట్ చేయడంలో భాగంగా ఈరోజు టీచర్స్ ఎట్లా అయిపోయినారంటే మాకెందుకు లేవు వాడు చదివితే చదువుకోవాలి, కొడితే లేని పంచాయతీ మాకెందుకు. లేడీ టీచర్ అయితే ఆమె కొట్టిందానికి వాళ్ళ హస్బెండ్ వచ్చి పంచాయతీ రిక్వెస్ట్ చేయాలి అందరినీ, నాయన మా మిస్సెస్ కొట్టిందో సెటిల్ చేయాలి. అదే జెంట్స్ టీచర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ ఫ్రెండ్స్తో ఇప్పుడు మా పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు దగ్గరికి సార్ మా డిఓ గారు నాకు ఇబ్బంది పెడుతున్నారు, పూర్వం సల్మాన్ కొట్టినందుకు నా మీద సస్పెన్షన్ అదే అంటా ఉంటారు ఎమ్మెల్యే గారు డిఓ గారికి ఇబ్బంది. అటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్ లోపల క్రమశిక్ష అనేది లోపిస్తుంది. అది వాస్తవం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% వాస్తవం అది. ఎందుకంటే మీరు ఉద్యోగరీత్యా మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, స్కూల్కు 10 o'clock వచ్చాం, 4 పాఠాలు చెప్పాం, వాడి బుర్రకి ఎక్కిందా లేదా అనే టెస్ట్ చేసే పరిస్థితులు లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు పోర్షన్ కాకపోతే ప్రైవేట్ క్లాసెస్ అని సెకండ్ సాటర్డేస్ ఎంత హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్రైడే సెకండ్ సాటర్డే సండే స్కూల్ బంద్ కాదు, కానీ సెకండ్ సాటర్డే ప్రైవేట్ క్లాస్ ఎంతో పాటు సార్ తీసుకుంటుండే, సండే ఇంకోసారి ప్రైవేట్ క్లాస్ పెట్టుకుంటే అటువంటి తరుణంలో చూసిన రోజులు. కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా మరి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ ఈరోజు కొందరు తల్లిదండ్రులంతా ప్రైవేట్ కళాశాల స్కూళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆ ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తూ ఆడ లక్షల ఫీజు కట్టు బాధపడుతూ ఉన్నారు. కానీ నేను చాలా మంది కొంత చెప్తా ఉంటా, ప్రైవేట్ స్కూళ్ళలో
మీరు ఇంట్రెస్ట్గా నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతాడు అని పోయి ఇంగ్లీష్ 4 ముక్కలు మాత్రం సంతోషంగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఒక్కొక్కరు బీఈడి, ఒక్కొక్కరు ఎంఏడి, ఒకరు ఎంఎస్సీ ఎంఏడి, ఒకరు పిహెచ్డి చేసిన టీచర్స్ ఉంటారు. దయచేసి మీరు ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తేనే బాగుంటుంది. మీరు అక్కడ ఏదో చూసి సంతోషపడి దూరపు కొండలు నునుపు అనే భావనతో వెళ్తున్నారు. కానీ మీకు చక్కని చదువు దొరకండి గవర్నమెంట్ స్కూళ్ళలోనే. దయచేసి మీరు గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది తల్లిదండ్రులు చెప్తా ఉంటాను. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ ఇక్కడ అందరూ క్వాలిఫై ఉండి ఈ ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్లో పాస్ అయ్యి కాంపిటేటివ్లో తట్టుకొని మెరిట్ సంపాదించి మెరిట్తో క్వాలిఫై ఇచ్చిన టీచర్స్ ఇక్కడ ఉంటే, కానీ నేను ప్రైవేట్ని తక్కువ చేయట్లేదు. ప్రైవేట్లో ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వాళ్ళు ఎల్కేజీ టు ఎస్ఎస్సి వరకు ఇంగ్లీష్ మీడియం చదవడానికి 4 ముక్కలు ఇంగ్లీష్లో పావర్స్గా మాట్లాడడానికి ఇంగ్లీష్ మీడియమే బాగుంటుందని ఆ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి చెప్పిన టీచర్ల చదువు వాళ్ళు ఇస్తారు. ప్రభుత్వ స్కూల్ వస్తే క్వాలిఫైడ్ ఎంఎస్సి పిహెచ్డి ఎంఏడి బీడీ చేసిన టీచర్స్ యొక్క చదువు ఇక్కడ ఉన్నారంట ప్రభుత్వ పాఠశాలే ఉన్నతం అనేసి నా భావన చాలా మంది కూడా వెలిపించారు. మీతో పాటు ఏంటంటే నా దయచేసి మీరు పిల్లల స్కూల్లో కూడా మీకు అవకాశంలో ఒక పీరియడ్ వాళ్ళకు ఆటలు స్పోర్ట్స్ పెట్టండి. ఏదో ఒక పీరియడ్ హెచ్ఎం గారు ఉన్నారు, హెచ్ఎం గారు దయచేసి మీరు హెచ్ఎం గారికి చెప్పి ఏదో సైన్స్ క్లాసు, ఇంగ్లీష్ క్లాసు, మ్యాథమెటిక్స్, సోషల్ ఏదో ఒక పీరియడ్ ఒక రోజు ఆ క్లాస్ నడవకుండా ఆ క్లాస్ పీరియడ్లో వాళ్ళ పిల్లలకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే ఆ పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ పెడుతుంది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా పీఈటీ సార్ ఉన్నాడా లేదా తెలియదు, పీఈటీ పీరియడ్ ఉన్నదా లేదా తెలియదు. పిల్లలు మార్నింగ్ వచ్చి సాయంకాలం దాకా రుద్ది ఎక్కువ మార్క్స్ వస్తే నా సబ్జెక్ట్ నాకు క్రెడిట్, ఆ పిల్లలకి ఆ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వస్తే ఆయన క్రెడిట్ అనే విధంగా పిల్లల్ని రుద్దుతున్నారే. కానీ పిల్లలు ఈరోజు కంట్రీ కోళ్ళలాగా లేదండి, బాయిలర్ కోళ్ళలాగా తయారవుతున్నారు. కనుక దయచేసి ఆ పిల్లల్ని కూడా మీ పిల్లలుగానే భావించండి. నిన్న అరసపల్లిలో ఒక యోగా సెంటర్ ఇనాగ్రేషన్ అయింది. ఇందిరాగాంధీ రెడ్డి రిటైర్డ్ టీచర్, బహుశా గర్ల్స్ హై స్కూల్లో కూడా రిటైర్డ్ అయ్యాడు. ఆ యోగా క్లాస్లో మాట్లాడుతూ నా గురుగారు అని చెప్పి సామి 2 కాళ్ళు కొట్టుకున్నాను. ముగ్గురు అందరూ కలిసి ఈయన కాళ్ళు ఎందుకు మొక్కుతుందో గడుగుతాం కదా. కానీ నేను 6th నుంచి నాకు 9th వరకు బయాలజికల్ సైన్స్ చెప్పిన టీచర్ ఆయనకి ఇప్పుడు 85 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి చాలా కాలం. ఈ భావన విద్యార్థుల లోపల పెంచాలని నేను చెప్పడం నేను చేసింది గొప్పతనం అని కాదు. అంటే ఈ భావన పిల్లల లోపల పెంచితే ఈగోయిస్ట్గా తయారు కాకుండా ఉంటారు. ఈగో తగ్గుతుంది. ఒకరి పాదాలకు దండం వేసినప్పుడు ఆ పాదాలు వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించారా అది ఇమ్మీడియట్ వాళ్ళ నిర్ణయం అది. కానీ మనం దండం పెట్టినప్పుడు మనకు దృష్టి, ఆ దృష్టితో పాటు పిల్లలకి భావన నేర్చుకుంటే ఈగో అనేది తగ్గుతుంది. పెద్ద చిన్న మర్యాదలు నేర్పుతారు. ఆ మర్యాదలు చిన్న పెద్ద అనే మర్యాదలు పద్ధతులు సంస్కారాలు నేర్పేది తల్లిదండ్రులు నేర్పాలి, స్కూల్లో టీచర్లు నేర్పుతారు. ఎందుకంటే ఆ పిల్లలకి టీచర్ అంటే భయం, తల్లిదండ్రులు అంటే భయం లేదు. తండ్రి బెదిరిస్తే తల్లి దగ్గరిస్తుంది, తల్లి దగ్గరిస్తే తండ్రి బెదిరిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉంటాయి. మీరు కూడా కాపురం చేస్తారు. మీకు ఈ పక్కన భార్యలు, ఈ పక్కన భర్తలు కూడా ఉన్నారు. కనుక ఆ పద్ధతిలో మనం ఎంత ప్రేమ చేసినా తండ్రి కొడితే తల్లి దగ్గర ఇచ్చినప్పుడు ఒకరి ప్రేమ ఒకరి పంచినప్పుడు పిల్లలు ఎంతో కొంత వినకుండా అవుతారు. కానీ స్కూల్లో మాత్రం మీరు భయపెట్టేస్తే భయపడతారు, మీరు చదవమంటే చదువుతారు, మీరు పద్ధతిగా ఉండమంటే ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుండి పెద్దగా సంస్కారాలు నేర్చుకొని పద్ధతిలో ఈరోజు ఈ దేశంలో ఉన్న కాంపిటీషన్ ఎడ్యుకేషన్లో కాలేజీ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, సివిల్ సర్వీస్ కానీ, గ్రూప్స్ 1, 2 కానీ ఏది నేర్చుకున్నా మీరు ఈ ముక్క నుండి పెద్దల చెట్టు పెరిగే వారికి అంతా మీ చేతుల్లో ఉంటారు. కాబట్టి దయచేసి మీరంతా మాకు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీరంతా మాకు గురువులే. పిల్లలకు చదివిస్తున్నాడు మీకంతా గురువులే. కనుక ఈ పద్ధతిలో ఉండాలి. నా శిరస్సు వంచుకుని మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి గవర్నమెంట్ స్కూల్లో మీరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మీరు మీ యొక్క స్కూల్ ఒక మండలంలో ఉంటే ఆ మండలంలో ఉన్న ఇళ్లకు తిరిగి లేకపోతే అక్కడ ఉన్న లీడర్లను పిలుస్తూ మీ పిల్లలందరూ మీ గ్రామంలో ఉన్న పిల్లలందరూ మా స్కూల్లో జాయిన్ చేయించండి చెప్పండి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా కేశవన్ గారు చెప్పినట్టు బాత్రూమ్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా డబ్బులు రిలీజ్ చేశారు. మా ఎమ్మెల్యే గారు అయితే ఫైటింగ్ నేచర్, ఎక్కడ పడితే అయితే ఫైటింగ్ నేచర్తో ఆ రూరల్ మండలంలో రూరల్ కాంగ్రెస్లో ఎక్కడైనా బాత్రూమ్లకు స్టూడెంట్స్ ముఖ్యంగా గర్ల్స్కి పాపం బాధపడుతున్న తరుణంలో వాళ్ళకి బాత్రూమ్లను ఇచ్చే పండు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
దుబ్బా స్కూల్లో చేసిన వాళ్ళు మోరెడ్డి గారు మా దుబ్బా స్కూల్లో చేసిన అనుకుంటాను, ఇంకెక్కడైనా ఉండిండొచ్చు. దుబ్బా స్కూల్లో 1982లో అక్కడ గర్ల్స్ పీటీ వేస్తూ ఉంటే కొందరు పిల్లలు పక్కన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసలు మీరు ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు? గర్ల్స్ ఆడే పీటీని గేమ్స్ అని చెప్పి చూస్తూ ఉంటే ఆడపిల్లల మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి అడ్డగోలుగా కొట్టి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రి గారిని డి సత్యనారాయణ గారు మన మంత్రి గారిని ఆయన గెలా వేసి ₹1,00,000 తీసుకొచ్చి కంపౌండ్ వాళ్ళకి కట్టించినాం. ఎందుకు అంటే ఆడపిల్లలకు ఇబ్బందిగా ఉండకుండా. తద్వారా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 89 వచ్చిన తర్వాత ఆ రేకుల షెడ్ స్కూల్ తీసేసి చాలా బ్రహ్మాండంగా ఈరోజు అనుకుంటా నిజామాబాద్లో ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన మీరు కూడా ట్రై చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన స్థాయిలో దుబ్బా హై స్కూల్ ఉందనేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా మరి ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మేము స్కూళ్ళకి వెళ్ళి చూసేస్తాం స్టూడెంట్స్ పరిస్థితి, టీచర్స్ పరిస్థితి. ఇంకా మేము కూడా మొన్న ఈ మధ్య కాలంగా ముఖ్యమంత్రి గారితో మేము కూర్చుంటే ముచ్చట్లు అంటే మాట్లాడిన ఒక సబ్జెక్ట్ ఈ కమిషన్ ద్వారా అయినప్పుడు అన్న దయచేసి మీరు ఈ స్కూళ్ళలో కానివ్వండి ఇంకా అక్కడక్కడ కానీ అటెండర్ని, స్వీపర్స్ని అండ్ వాచ్మెన్స్ని రిక్రూట్ చేయాలన్నా మనం రిక్రూటేషన్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి వెళ్ళిపోతాం. కానీ వాటెవరి కింది స్థాయి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ని తీసుకుంటే టీచర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఒక టీ తీసుకురాకుండా విద్యార్థి పంపిస్తే ఎవరో పనికాయ ఫోటో కొట్టి పిల్లల్ని ఛాయ్ కప్పు లేని పంపించడం సార్ అని చెప్పి ఇష్టం మీద యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళకు అటెండర్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఒక 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలతో లేడీ టీచర్ అమ్మ ఆ జాడు కొట్టి క్లీన్ చేయబడంటే రూమ్ జాడు కొడితే ఆ ఫోటో కొట్టి హెచ్ఎండి యాక్షన్ చేస్తా ఉన్నాం. మరి క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కనుక దయచేసి గతంలో మన 89, 83 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి దగ్గర వాచ్మెన్ కానీ అటెండర్ కానీ ఉండేవారు. ఉదాహరణకి మేము చిన్నప్పుడు ఆ దుబ్బా స్కూల్లో హెచ్ఎం ఎవరిని చూస్తాడా అని చూస్తుంటే ఎందుకంటే బెల్లు కొట్టాలని షోకు. అరే హెచ్ఎం చూస్తే సార్ నుంచి బెల్లు కొట్టి చూస్తాడని అటువంటి పరిస్థితుల్లో ఆపేట బెల్లు కొట్టుడు. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ పని చేసి అయిపోతే ఆ టీచర్ విన్నో ఆ హెచ్ఎం విన్నో తప్పకుండా యాక్షన్ అవుతుంది. ఆ యాక్షన్ కూడా చేయమని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే పరిస్థితులను బట్టి మేము కూడా మారుతా ఉన్నాం. హెచ్ఎం గారు ఎట్లా పంపించినాం ఆ టీ కూడా కానీ పరిస్థితులు అట్లా. కనుక దయచేసి మనం ముఖ్యమంత్రి గారు కూడా కోరినాం ఈ కింది స్థాయి రిక్రూట్మెంట్ చేస్తే చాలా స్క్రాప్ వెళ్ళిపోతుంది. ఈ నైట్లో ఎక్కడ హోటల్ దగ్గర అక్కడ కూడా గొడవలు కావు అనేసి కూడా ముఖ్యమంత్రి గారిని చూడడం జరిగింది. మరి దాన్ని డైరెక్ట్ రిక్రూట్ చేస్తారా, సాలరీ మీద సాధించిన ఫిక్సర్ పెట్టి చేస్తారా అని ముఖ్యమంత్రి గారు నిర్ణయమంటే వారికి కూడా విన్నపించాం. చివరిగా చెప్పుకోవడం అంటే చాలా ఇంకా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు ఎవరెవరికైతే అవార్డ్స్ వచ్చినాయో ఇక్కడ మా ఎమ్మెల్యే అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు కూడా దయచేసి పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ అయితే వీడు నా స్టూడెంట్ మీకు ఒక్కరికి హక్కు ఉంటుంది వీడు వాడు అనేది. ఉన్నత స్థాయిలో ఉన్నవాడిని ఎవరు వాడు విడను. వాడు కలెక్టర్ అయినా వాడు నా స్టూడెంట్ అని చెప్పుకునే దమ్ము ధైర్యం మీ టీచర్స్కే ఉంటుంది. కనుక దయచేసి పిల్లలందరినీ తీర్చిదిద్దాలి. గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయండి. మీకు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు ఉంటే మాకు సంబంధించిన మా శాసనసభ్యులు ఉన్నారు. ఏ ప్రాంతంలో ఏ కాన్వెన్స్లో మీకు ఇబ్బందులు శాసనసభ దృష్టికి తీసుకురండి. లేదా అర్బాన్లో మాకు కానీ మా కేశవ్ కేంద్ర గారి దృష్టికి కానీ తీసుకురావండి. ఇంకా ప్రస్తుతం మేయర్ గారు ఇంకా 20వ తారీఖు గారు కూడా వారు మేయరే వారి దృష్టి కూడా సమస్య తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురువులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాము. జై సభకు నమస్కారం. గౌరవనీయులైన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, నగర మేయర్ నీతూ కిరణ్ మేడం గారు, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు, గంగాధర్ గారు, కేశవేలు గారు, మణిపల్లి సాయిరెడ్డి గారు, డీసీబీ సెక్రటరీ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయ బృందము, గెస్ట్ టీచర్స్, యూనియన్ రిప్రజెంటేటివ్స్, టీచర్స్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నము. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 2024 సెప్టెంబర్ నాడు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయినాము. ఈరోజు ఈ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ఈరోజు నిర్వహించుకుంటున్నాము. విద్యా విహీన పశువులను
సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా ముఖ్యమైనటువంటి కారణము విద్య లేకపోవడం. విద్య లేకపోవడం అంటే నాణ్యతతో కూడినటువంటి విద్యను పొందలేకపోవడం వలన అన్ని ఇబ్బందులు వస్తాయి. మనము ఒకసారి మనం పునరావలోకనం చేసుకున్నట్లయితే గతంలో ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా మెమొరీ పైన ఆధారపడి ఉంది. ఓన్లీ మెమొరీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే రీసెంట్ డేస్ వరకు, రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1990s 2000 వరకు ఓన్లీ జ్ఞానము బైహార్ట్ చేయడము, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను బైహార్ట్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ చదివి ఆన్సర్స్ రాసి ఆ ఎగ్జామినేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడమే విద్యార్థి యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆధునిక విద్య లోపల ముఖ్యమైనటువంటి ప్రాతిపదిక జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణం జరిగినప్పుడు విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది ప్రాతిపదిక. దాని కొరకు విద్యార్థుల లోపల అవగాహన సామర్థ్యాలను పెంపొందించాలి. ప్రశ్నించే తత్వము, పరిశీలించే తత్వము, సృజనాత్మకంగా ఆలోచించడము, క్రిటికల్ థింకింగ్, ఇవన్నింటినీ బేస్ చేసుకొని పిల్లల యొక్క మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు విద్యను బోధించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. కాబట్టి ఉపాధ్యాయ విద్య అనేటటువంటిది ఛాలెంజింగ్గా మారింది, సంక్లిష్టంగా మారింది. నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడానికి కోసము అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతాయి. నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు కూడా తమ యొక్క బోధనా విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది, మూల్యాంకన విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది, ఉపయోగించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుడు నిరంతరంగా కష్టపడితే తప్ప విద్యార్థులకు నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించాలి. జనరల్గా ఉపాధ్యాయులకు కొంతమంది ఉపాధ్యాయులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, ఏమనుకుంటున్నారంటే ఎక్కువ గంటలు స్కూల్లో కూడా గడిపినట్లయితే మా పిల్లలకు ఎక్కువ విద్య వస్తుంది. ఎంత తక్కువ ఏజ్ లోపల పిల్లలను స్కూల్కి పంపిస్తే మా పిల్లలకు అంత మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు దొరుకుతుందని 2 years, 2.5 years, 3 years లోపలనే పిల్లలను స్కూల్స్కి పంపించేస్తే పిల్లలు భవిష్యత్తు లోపల మంచి విద్యావంతులు అవుతారంట. ఎన్ని ఎగ్జామినేషన్స్ ఎక్కువగా రాస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయనేటటువంటిది మనము చాలామంది ఉపాధ్యాయులు కావచ్చు, సమాజంలో కావచ్చు, పేరెంట్స్లో ఉన్నటువంటి అపోహ. కానీ ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, ఫిన్లాండ్ లోపల 7 to 8 years వరకు పిల్లలను స్కూల్కి పంపాం. మనం 2 years, 2.5 years, 3 years లోపల స్కూల్కి పంపితే పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుందనేటువంటిది మనం అనుకుంటాం. అక్కడ 2-3 గంటల కంటే ఎక్కువ స్కూల్ లోపల ఉంటారు. 3 hours మ్యాక్సిమం, 3.5 hours స్కూల్ లోపల ఉంటారు. మనం మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు చదివితే తప్ప ఎడ్యుకేషన్ రాదు అనేటటువంటిది మన యొక్క అపోహ. FA ఎగ్జామినేషన్స్, టర్మినల్ టెస్టు, సబ్మిటివ్ టెస్టులు, యాన్యువల్ ఎగ్జామినేషన్స్, ప్రిపరేటరీ టెస్టులు మ్యాక్సిమం ఎన్ని రాస్తే అంత పిల్లల లోపల పర్ఫెక్షన్ వస్తుంది, పిల్లలు కృతజ్ఞతలు అవుతుంటారు, మంచి ఎబిలిటీస్ వస్తాయనేటటువంటిది మన యొక్క విజన్. అన్ని ఫిన్లాండ్ లోపల అసలు టెస్ట్లు అనేటటువంటి ఉండవు, స్టాండర్డైజ్ టెస్ట్లు అనేటటువంటి ఉండనే ఉండవు. ఓన్లీ 10 years తర్వాత 10th క్లాస్లో ఇంటర్మీడియట్ లెవెల్ ఏదో ఒక టెస్ట్, స్టాండర్డైజ్ టెస్ట్ ఉంటుంది అంతే, అసలు టెస్టే ఉండవు. అయినా కానీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మొత్తం ఏ టెస్ట్ చూసినా కానీ, ఒలింపియాడ్ టెస్ట్ చూసినా కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, కంప్యూటర్ కానీ, ఏ టెస్టులు చూసినా కానీ వాళ్ళ లోపల ఫిన్లాండ్ విద్యార్థులే టాప్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు లేట్ ఎంట్రీ అవుతుంటారు స్కూల్కు, 2-3 hours వెరీ తక్కువ సమయం స్కూల్లో కూడా స్పెండ్ చేస్తుంటారు. తర్వాత అసలు టెస్టులు రాయరు. అయినా కానీ కాంపిటెన్సీస్ అన్నీ కూడా పిల్లల లోపల వస్తున్నాయి. అంటే దానికి కారణం రీజన్ ఏమవుతుంది? రీజన్ అనేటటువంటిది ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లోపల వాళ్ళు అవలంబించేటటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ను మనము అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసేటటువంటి మెథడ్స్ను అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పాసిబుల్ అవుతుంది.
కాబట్టి ఉపాధ్యాయుడు నిబద్ధతతోని మోడర్న్ టెక్నిక్స్ మనము గతంలో 50 సంవత్సరాల కింద మనమే 20-30 సంవత్సరాల కింద మనం ఎట్లా నేర్చుకున్నామో మనం ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి బోధనా పద్ధతిని ఉపయోగించి బోధన చేస్తామంటే నడవాలి. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థి, నిత్య విద్యార్థి. ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థి. రోజు మోడర్న్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి చేంజెస్ అన్నింటినీ ఆకలింపు చేసుకొని విద్యా బోధన లోపల విద్యుక్తమైనట్లయితే అత్యుత్తమైనటువంటి విద్యార్థులను తయారు చేసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ప్రభుత్వం కూడా మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం మనకు కొంత ఏవైతే మౌలిక వసతులు కొంత గ్యాప్ ఉన్ననో ఆ గ్యాప్ అన్నింటినీ పూడుస్తున్నది. ఈ మధ్యన మొత్తం ఉపాధ్యాయులు టీచర్స్ రిక్రూట్మెంట్స్ ద్వారా మొత్తం ఉపాధ్యాయులు అందరినీ రిక్రూట్మెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. టీచర్స్ వేకెన్సీస్ అనేటటువంటి మ్యాక్సిమం లేవు, షార్టేజ్ అనేటటువంటిది లేదు. పిల్లలకు కూడా టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, తర్వాత మిడ్ డే మీల్స్ కావచ్చు, తర్వాత స్కాలర్షిప్స్ కావచ్చు, హ్యాండ్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఐఎఫ్పి ప్యానల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగపరుస్తూ పిల్లలందరినీ చక్కగా పిల్లలు మంచి నాణ్యతతో ఉన్నటువంటి విద్యను అందిస్తూ ఈ పిల్లలందరినీ మంచి భావిపవర్త పౌరులుగా తీర్చిదిద్దడంలో కూడా మనందరం కృషి చేస్తామని ఆశిస్తున్నాం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు ఇవ్వబోతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ చక్కని అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 కూడా మూల స్తంభాలు, 4 పిల్లర్స్ అంటారు. కానీ ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు వీరందరినీ తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయ లోకానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ రఘువరరావు రెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయుడు ప్రతిరోజు గౌరవించబడాలి. ఎప్పుడైనా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవచ్చని నిదర్శనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధ్యక్ష వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి, ఈ ప్రాంత పేద ప్రజల ప్రతినిధిగా ఈ ప్రాంత సర్వముఖాభివృద్ధికి తన వంతు ప్రయత్నంగా నాకంటే సీనియర్గా శాసన మండలిలో పనిచేసి మొదటి ప్రజాపాలన ప్రభుత్వంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి పేదల పెన్నిధిగా ఉన్నటువంటి శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దల భూపతి రెడ్డి గారికి, వేదికలను అలంకరించినటువంటి మేయర్ మేడం కిరణ్ మేడం గారికి, నుడా చైర్మన్ పెద్దల గౌరవనీయులు కేశవేణి గారికి, అగ్రికల్చర్ కమిటీ మెంబర్ గంగాధరణ గారికి, సాయిరెడ్డి గారికి, పెద్దల గౌరవనీయులు వేదిక అలంకరించినటువంటి మన డిసిబి సెక్రటరీ అన్న సీతయ్య గారికి, ఈ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించబడి సన్మానం పొందుతున్నటువంటి గౌరవ ఉత్తమ ఉపాధ్యాయులందరికీ, వారి కుటుంబ సభ్యులకు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, పత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. నిజంగా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులను ఆ ఇంటికి పనికొచ్చే వ్యక్తుల్లాగా తీర్చిదిద్దుతూ ఈ పేద పిల్లల్ని సమాజానికి పనికొచ్చే ఒక మంచి పౌరులుగా తయారు చేయుటకు కంకణబద్ధులమై ఉండి
ఈ సమాజానికి దశను దిశను నిర్దేశిస్తూ భవిష్యత్ సమాజ నిర్మాతలుగా ఇంకా పేదరికంలో ఉన్న కుటుంబాలు మనతో పాటు సమానంగా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఆ పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఈ వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ మరొక వారు నా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఒక బలమైన పాత్రను పోషిస్తున్నటువంటి మనం సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో ఏవైతే పోకడలు ఏవైతే మనం గుర్తిస్తలేవో, సమాజం ఏవైతే ఇష్టపడతలేవో వాటిని గుర్తించి వాటిని కూడా నివారించేటువంటి బాధ్యత ఉపాధ్యాయులపైననే మన మీదనే ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గుర్తుకు తెస్తూ తప్పకుండా ఎవరు అవునన్నా కాదన్నా ఉపాధ్యాయుడే దేశ నిర్మాత. నిజంగా ఎవ్వరు అనుకున్నా సాధ్యం కాని పని, ఎవ్వరు అనుకున్నా చేయలేని పని నేను అనుకుంటే మాత్రం ఒక ఉపాధ్యాయునిగా తప్పకుండా అది సాధ్యమవుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను చాలాసార్లు మా భూపతనకు నేను మాట్లాడిన మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటి ముఖ్యమంత్రితో కానీ ఇప్పటి ముఖ్యమంత్రితో కానీ అన్నా మీరు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఉచితాలు ఇచ్చినా ఆ 26-27% ఏదైతే ఇంకా పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో 75 ఏళ్ళ నుంచి అట్లే ఉన్నాయి, ఇంకా 75 ఏళ్ళ అట్లే ఉంటాయి అన్న. దీన్ని మాత్రం మనం మార్చలేకపోతున్నాం. ఎక్కడైతే లోపం ఉందో దాన్ని గుర్తించి నిజంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసి ఆ పేద పిల్లలకు ఒక అన్ని రకాల వసతులు కల్పించి ఒక ఉత్తమమైన విద్యను అందించేటువంటి భాగంలో ప్రభుత్వం కనుక ఒక క్రియాశీలక పాత్ర తీసుకుంటే తప్పకుండా మనం అనుకున్న సమాజం, మనం అనుకున్న తెలంగాణ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ నేల విడిచి సాగు చేసినట్టు గతంలో ముఖ్యమంత్రికి చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు కాదు సార్, మా టీచరే బంగారు తెలంగాణ నిర్మాత అని చెప్పిన. అందుకే మా టీచర్ల గురించి ఆలోచించాలి, టీచర్ల సమస్యలు పట్టించుకోవాలని చెప్పినాం. కానీ గుండె ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టినట్టు, కాలుకు గుండె అయితే గగ్గుడుకు మందు పెట్టినట్టు సమాజానికి ఇన్ని ఉచితాలు ఇస్తున్నాం, ఇన్ని పథకాలు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ పోతున్నాం. తప్పితే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఏ రకంగా వెలుగులోకి తీసుకురావాలి, అప్పుడు ఒక మంచి సమాజం ఏర్పడుతున్న ఆలోచించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుగా 2 మాటలు చెప్పాలి. గతంలో మనం మా పాఠశాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని అడిగినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చింది. స్కావెంజర్లు ఇప్పుడు మా అన్న అగ్రికల్చర్ కమిటీ మెంబర్ అన్నాడు, ప్రతి పాఠశాల అటెండర్లు స్కావెంజర్ ఉండాలని చెప్పినాం, స్కావెంజర్లు ఇప్పించినాం. మన ఉత్తమంగా మన ఉపాధ్యాయులకు ఒక పిఆర్సీ కమిటీ 7.5% ఫిట్మెంట్ ఇస్తే ఉపాధ్యాయులకు అసలు పిఆర్సీ అవసరం లేదు, ఉద్యోగులకు ఇస్తామని ఆలోచించినట్టు అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి 30% పిఆర్సీ తీసుకున్నాం. 55 సంవత్సరాల వయసుకు 61 సంవత్సరాలు పెంచిపించినాం. ఒక్కటి మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడే ప్రభుత్వం అడగాల్సింది అడుగుతున్నది. మా భూపతన దృష్టికి వేదిక మీద ఉంది కాబట్టి ప్రభుత్వం పెద్దగా అన్నకు తెలియజేస్తా ఉన్నా, ఇంకా మా పాఠశాల ఉపాధ్యాయులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నాయన్న గత 4 సంవత్సరాల నుంచి. దయచేసి ప్రతి బిల్లు మొదటగా క్లియర్ చేసే అవసరం ఉన్నది. అదేవిధంగా 5 డిఏలు బాకీ ఉన్నాయి, అవి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, టీఆర్సీ ఇచ్చే టైం అయిపోయింది. వాటి గురించి కూడా రాష్ట్రంలో ఉండే ఉద్యోగోపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారితో టీఆర్సీ గురించి మాట్లాడినప్పుడు ఎట్లుంటుందన్నా టీఆర్సీ వ్యవహారం అని అడిగినా,
అన్న గత ప్రభుత్వం 42-43 ఇచ్చింది. మొన్న నేను శాసన మండలి సభ్యులైన తర్వాత 30% పిఆర్సీ తీసుకున్నాం. అయినా మా రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మనకు ప్రమాణం పట్టిండ్రు. వాళ్ళని ఇంకా మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత ఇస్తే మనకు ఓన్ అవుతుందో మీరు ఆలోచించాలని చెప్పిన ఏంటిలో నా 30-40 మాట్లాడుతున్నారు సాధ్యమవుతుందని తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి ఇవ్వాల్సిందేదో సమయానికి ఇవ్వండి. కాలయాపన చేసిన తర్వాతే 40 ఏళ్లకు 36 ఏళ్లకు ఇవ్వకండి. ఎంతో కొంత తప్పకుండా గతంలో 5% ఇచ్చింది ఆ ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కొంత పెట్టుబడులు ప్రకటించినట్టయితే మనకు మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులు ఓన్ కావడానికి అవకాశం ఉంటుందన్న మాటను సార్ దృష్టికి తీసుకుపోయింది. మా సోదరి మామలు ఉన్నారు. ఆ సార్ ఆ సందర్భంలో చెప్పిన మాట నేను గుర్తుంచుకోవాలి తల్లి. నేను ఆల్రెడీ జీతాలు పెంచినా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎట్లా పెంచినా అంటే మీ టీచర్లు 60% ఉన్నారు, 5 నుంచి 10,000 ఆర్టీసీలో ఎంజాయ్ చేస్తున్నారు అన్నాడు. ఫ్రీ బస్సు వాడుకుంటా ఉన్నారు. ఆల్రెడీ జీతాలు పెంచినట్టే కదా అని మాట్లాడాడు ఈ ముఖ్యమంత్రి. మీ టీచర్లు 60% మహిళా ఉపాధ్యాయులు మరి వాళ్ళ రాష్ట్రంలో ఆల్రెడీ పెంచినానే మాట మాట్లాడి ఇంకొక మాట అన్నాడు. సార్ సిస్టమ్ని నేను సెట్ చేస్తున్నామా, అందుకే అవసరం ఏంటంటే మార్క్ సిస్టమే ఉంటుంది. మా టీచర్కు తరగతి కానీ బిల్లు మార్క్ సిస్టమ్ ఉంటుందన్నా వేరే డిపార్ట్మెంట్ ఉంటే మీరు సెట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది. బాగా గ్యాప్ ఉన్న విషయం నాకు కూడా తెలుసు. జీతాలు ఫస్ట్ నాడు ఇస్తలేనన్నా సిస్టాన్ని సెట్ చేయలేదా అని అన్నాడు. ఎప్పుడో 15వ తారీఖు వచ్చే జీతాలు ఎప్పుడో తారీఖు ఇస్తున్నా కదా, సిస్టాన్ని సెట్ చేసినట్టు కాదా అనే మాట మాట్లాడాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే ప్రజాపాలకులు ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి, మనం ఏ ఆలోచన రీతిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందో తెలియడానికి మనం తెలియజేస్తాం. ఒకరికంటే ఒకరు గొప్ప ప్రజాపాలకులు మనకు వస్తూ ఉన్నారు, ఆ పార్టీలు మనకు వస్తూ ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు మనకు పరిపాలిస్తుంది. మనం కూడా ఆ రీతికి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక మన వ్యవస్థ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు అంటే కార్పొరేట్ వ్యవస్థ. 30,000 ఓట్లు 10,000 ఓట్లు ఉంటే ఎమ్మెల్సీ, 10,000 ఓట్లు ఎవరికి ఉంటే వాళ్ళు. మా నచ్చకుండా అవకాశం ఉండే ఉపయోగించుకోలే. అందరికీ అవకాశం ఉన్న టీచర్లకు ఎమ్మెల్సీ అవడానికి. జస్ట్ 10,000 ఓట్లు ఉంటే ఎమ్మెల్సీ అయితే నేను ఒకడు కార్పొరేట్ నుంచి వచ్చే, ఒకడు రియల్ ఎస్టేట్ నుంచే, ఒకడు ఇంకో దగ్గర నుంచి వచ్చే. ఎట్లా మన వ్యవస్థను ఎవరు సెట్ చేయాలి, ఎవరు మార్చుకోవాలి? మనమే కదా భవిష్యత్ సమాజాన్ని నిర్మించేది. మనమే ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్గా లేకపోతే సమాజం భవిష్యత్తులో ఎటువంటి సమాజం ఏర్పడుతుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ మరొక మారు ఈ రోజు పురస్కరించుకుని మీకు అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తూ మనదైన శైలిలో మనం పాత్రను పోషిస్తూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి అది మన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అన్నా భూపతి రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై టీచర్, జై టీచర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పూజా దినోత్సవం సందర్భంగా కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, ఆ నాటి యుగం నుంచి మన పూర్వీకులైనటువంటి ఉపాధ్యాయులకి, అలాగే ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులకి, రాబోయే తరం ఉపాధ్యాయులకి, ప్రస్తుతం ఇక్కడ మా ముందు ఆహ్వానించబడ్డటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి సెప్టెంబర్ 5న 2024లో జరుపుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమం మరి ఈరోజు నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఉరకలేస్తూ మీరందరూ కూడా ఇంకా చక్కగా పని చేయాలి, మీకు బూస్టింగ్ ఇప్పుడు దొరుకుతాయి, ఆ అవార్డుల దినోత్సవం ఈరోజు జరిగితే ఈ సంవత్సరం అంతా బాగా ఉంటుందని చెప్పేసి అంటే కారణాలు ఏవైనప్పటికీ కూడా చక్కని రోజు మీరు చేసుకోవడం కొత్త సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలు
గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారికి, పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రఘురామరావు గారికి, అలాగే సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ గారికి, అలాగే ఈ రోజుటి కార్యక్రమకర్త దత్ర డిఓ అశోక్ సార్ గారికి, అలాగే సీతయ్య సార్ గారికి, మనుడా చైర్మన్ కేశవన్ అన్న గారికి, అలాగే సాయి అన్నగారు సాయి అన్నగారికి, అలాగే వెనకాల ఉన్నటువంటి డిఓ ఆఫీస్ సిబ్బందికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి రోజు. ఇంతకుముందు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయుల గురించి నేను ఎక్కువగా చెప్తాను. ఉపాధ్యాయ వృత్తి అంటేనే మొత్తం ప్రపంచంలోనే ఎంతో అత్యుత్తమమైనటువంటి వృత్తి, అలాగే అత్యంత బాధ్యత కలిగినటువంటి వృత్తి. అది అందరికీ కూడా తెలిసిందే. అలాంటి వృత్తి ఇప్పుడు పిఎం నుంచి సీఎం నుంచి ఎవరైనా కానివ్వండి, వారంతా కూడా ఒక గురువు దగ్గర పాఠ్యాంశాలు నేర్చుకున్న తర్వాతే మీరు ఈ స్థాయికి రావడం అనేది అది అందరూ కూడా తప్పకుండా విశ్వసించదగ్గటువంటి విషయం. అందులోనూ ఈరోజు ఉన్నటువంటి ఈ స్ట్రెస్, ఈ హడావుడి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళి పాఠ్యాంశాలు చెప్పి పిల్లలను ఈ స్థాయి నుంచి ఒక రేంజ్లో తీసుకెళ్లాలంటే ఎంతో ఓపిక, సహనం, ఆరోగ్యం అన్నీ కూడా మీకు సహకరించాలి. మరి అవన్నీ కూడా చూస్తూ, ఎందుకంటే నేను దగ్గరుండి నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉన్నాను, చాలామంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్ టీచర్స్గా. వాళ్ళందరూ కూడా వాళ్ళ అవస్థ చూస్తుంటే అమ్మ ఇంత బాధపడుతూ 2 బస్సులు ఎక్కువ దిగి అక్కడ వరకు వెళ్ళి ఆ ఊరిలో అక్కడ చివరిలో ఊరికి వెళ్ళి అక్కడ ఎంతో ఓపికతో తన అలసటని తన ఏ బాధ ఉన్నా కూడా పక్కన పెట్టి, అది ఫ్యామిలీ టెన్షన్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా చక్కగా వాళ్ళకి పాఠ్యాంశాలు నేర్పించి వాళ్ళందరినీ హ్యాండిల్ చేసి మళ్ళీ కింద మీద పడుతూ ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయిపోతుంది. నిజంగా ఓపికకు మాత్రం నాకు మీ అందరూ కూడా నేను హ్యాట్సాప్ తెలియజేస్తాను. ముఖ్యంగా మా మహిళా ఉపాధ్యాయులకు అందరికీ కూడా కష్టమే కావచ్చు, కానీ మా ఉపాధ్యాయులు అయితే ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కరు బయట మీద పనులు మీద వెళ్ళిపోతారు ఈజీగా, కానీ మా మహిళ వల్ల కొంచెం కష్టమే. అయినా కూడా వృత్తిని అంత అంటే కత్తి మీద సాములాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొంటూ మీరు ముందుకెళ్తున్నారు చూడండి, అది మాత్రం చాలా గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ వృత్తిలో అయినా ఇది చాలా అవసరం. ఇప్పుడు నాకైనా కూడా రాజకీయంలో చాలా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళాలి అనేదే ఒక ధ్యేయంగా మనం అందరం కూడా ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా ఆగిపోయామా అక్కడ ఆగిపోయినట్టే. మనం జీవితంలో ఆగిపోయామంటే ఏది కూడా మనం సాధించలేం. అలాగే ఎదుట పిల్లలను మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అతి ముఖ్యమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అసలే నిర్వహించలేదు. అందుకే అలాంటి ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒకటే ధ్యేయంగా నేను చాలా బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నాను, దాన్ని 100% నేను సక్సెస్ఫుల్ అయ్యి ఇందులో చూపిస్తానని ఒకటే ధ్యేయంతో ముందుకెళ్తేనే మనం అన్ని సాధించగలం. ఎందుకంటే పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు, అందులో తల్లి మొదటి గురువు అయినప్పటికీ వారి జీవితంలో ఎక్కువ శాతం ఒక రోజులో ఎక్కువ శాతం ఉండేదంతా కూడా టీచర్స్ దగ్గరనే. చిన్నప్పుడైనా సరే ఆ లెక్చరర్స్ కింద అయినా సరే తర్వాత ప్రొఫెసర్స్ కింద అయినా సరే పిల్లలంతా ఎక్కువగా గడిపేది ల్యాబ్స్లలో, లేదంటే పిల్లలు ఏదో విధంగా కళాశాలలోనో స్కూల్స్లలోనో ఎక్కువగా గడుపుతారు. అక్కడే వాళ్ళు ఏది నేర్చుకోవాలన్నా మంచిగా చెడ చదువు అది ఏదైనా సరే నేర్చుకోవాలంటే అదే స్థానం వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అందుకే ప్రతి ఒక్క టీచర్ వాళ్ళని పిల్లల్లాగా తమ సొంత పిల్లల్లాగా చూసుకున్నప్పుడే, వారి మీద ఒక కన్వీస్ ఉన్నప్పుడే వారు చక్కగా చదువుకోగలుగుతారు. ఏదైనా తప్పును పట్టుబట్టి ఇది కాదు లెక్క, ఈ విధంగా ఉండాలి, మరి మీరు మర్యాదగా నడుచుకుంటున్నారా లేదా. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పకుండా ఇవన్నీ కూడా విద్యా దదాతి వినయం అని ఊరికే అనలేదు. విద్య నేర్చుకుంటే వినయం నేర్పిస్తుంది. విద్యను నేర్చుకున్నప్పుడే అది దాన్ని గ్రహించినప్పుడే అది
వినయంగా మారుతుంది. ఈ రెండు కలిసినప్పుడే జీవితం అనేది సాఫీగా ఒక అత్యున్నతమైనటువంటి లెవెల్లో వెళ్తుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే దాన్ని చెప్పాల్సింది, దాన్ని సరైనటువంటి దారిలో తీసుకెళ్లాల్సింది అది ఉపాధ్యాయులు మాత్రమే. అందుకే మీరంతా కూడా అప్పటి నుంచి చూసుకుంటే ఎంతోమంది అప్పుడున్న గురువులే కాదు, ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం మన నిజామాబాద్లో కూడా ఒక గురువు అనే మాటకి అత్యుత్తమైనటువంటి స్థానాన్ని కల్పించిన గురువులు ఉపాధ్యాయులు ఎంతోమంది మన దగ్గర ఉన్నారు. రాష్ట్రపతి గ్రహీతగా పేరు తెచ్చుకున్నటువంటి మన విజయలక్ష్మి మేడం గారు తను ఎప్పుడు కూడా ఒక లీవ్ కూడా పెట్టకుండా 100% తన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసి రిటైర్ అయినటువంటి మేడం గారు ఉన్నారు. అలాగే ఎంతోమంది ఉపాధ్యాయ వృత్తి చేస్తూనే సైంటిస్ట్గా వాళ్ళు వృత్తి అందులో ముందుకెళ్ళడం, అలాగే కవులుగా ముందుకెళ్ళడం, అలాగే ఆటల్లో రాణిస్తూ కూడా ముందుకెళ్ళడం, అటు ఉపాధ్యాయ వృత్తి చేస్తూ మళ్ళీ ఈ విధంగా అందరికీ ఒక ఆదర్శంగా ముందుకెళ్తున్నందుకు కూడా మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీయాలి. అది ఏ వృత్తిలో ఉన్నప్పుడు కూడా మీరు ఆ టాలెంట్ని బయటకు తీస్తే మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని పిల్లలు గ్రహిస్తారు. మా సార్ మా టీచర్ ఇంత బాగా చదువులు చెప్తూ కూడా మళ్ళీ ఇందులో కూడా రాణిస్తున్నారు అంటే ఆ విధంగా మల్టీ టాలెంట్గా మేము కూడా ముందుకెళ్ళాలి అనేది మిమ్మల్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇక ముందు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ అధిగమిస్తూ మంచిగా హ్యాపీగా నవ్వుతూ అన్నింటినీ కూడా ఆరోగ్యాలతో ఉంటూ ఈ సమాజాన్ని ముందు తీసుకెళ్లేటువంటి పెద్ద బాధ్యత మీ మీద ఉంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఈ దిశగా మీ అందరూ మంచి అడుగులు వేస్తూ మన ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన చక్కటి మనందరికీ కూడా విద్యాశాఖకి చక్కటి అన్నీ కూడా సమకూరుస్తుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు తోడుగా తీసుకొని మరి సమాజంలో మీ అందరూ ముందుకెళ్ళాలి, పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార సందర్భంగా మరి ఈరోజు ఈ సభకు ఈ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా విద్యాధికారి అశోక్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి మన టీచర్స్, ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు రఘువర్ధన్ రెడ్డి గారికి, మరి ఈ నగర ప్రతిమ మహిళ నీతు కిరణ్ గారికి, నుడా చైర్మన్ వేణు గారికి, అదేవిధంగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి, మరి సీనియర్ అడ్వకేట్, మరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కమిషన్ యొక్క మెంబర్ గడువు వినోదర్ గారికి, మరి బిచ్పల్లి ప్రిన్సిపల్ గారు తిరుపతయ్య గారికి, మరి సిద్ధయ్య గారికి, సారీ వేదిక మీద ఉన్నటువంటి టీచర్ ఆర్గనైజేషన్ సోదరులందరికీ, మరి ఇక్కడ కింద ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు సోదరులకు అందరికీ కూడా, మరి ఈ పిఆర్యూ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం నిజంగానే. అంటే టీచర్లు అంటే విద్యావేత్తలు, మరి వాళ్ళ ముందు నిలబడి, అంటే నేను ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక డాక్టర్నే కావచ్చు, కానీ మరి అంటే మీ ముందు నిలబడి మాట్లాడాలంటే కొంచెం సంకోచించాల్సిన పరిస్థితి ఉంది. సరే, ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చరిత్ర మనకు అందరికీ కూడా తెలుసు. అది లెజెండరీ ఫిగర్ కాబట్టి ఆ రోజు మరి వాళ్ళ పుట్టినరోజు మనం టీచర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం. గతంలో సరే నేచురల్ కెలామిటీ వల్ల జరగలేదు, ఇవాళ నిర్వహిస్తామని చెప్పి మీ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు సరే అని చెప్పాను. సరే, ముఖ్యంగా మొట్టమొదటిగా మీకు అందరికీ కూడా కొంచెం లేట్ అయినప్పటికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే సంక్రాంతి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా మరి ఈరోజు విజేతలుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్. అంటే నిజంగానే మనము తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క జీవితాలలో చాలా పెద్ద మార్పు జరుగుతుందని అనుకున్నాం. మరి గత 10 సంవత్సరాలుగా చూస్తుంటే ఏ ఒక్క వ్యవస్థ కూడా, ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు
నిజంగానే అంటే మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఈ సిస్టమ్ మొత్తం కూడా ఎట్లా ఫెయిల్ అయిపోయిందంటే ఒక్కొక్క యూనివర్సిటీలో 2-3 సంవత్సరాల నుండి వైస్ ఛాన్సలర్స్ లేదు. పిల్లలకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మరి వాష్రూమ్స్ కానీ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూళ్ళలో లేకుండా పోయింది. చాలా స్కూళ్ళు మూతపడ్డాయి, చాలా స్కూళ్ళు కొలాప్సింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి. 10 సంవత్సరాల్లో పెద్దగా ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇక మీ ఉపాధ్యాయుల గురించి కూడా మీకు రిక్రూట్మెంట్ లేవు, ప్రమోషన్స్ లేకుండే, ట్రాన్స్ఫర్స్ లేకుండే, ఇవన్నీ కూడా సమస్యలు ఉండే. కాబట్టి కొంచెం టైం పడుతుంది ప్రభుత్వానికి అన్ని సిస్టమ్స్ సెట్ చేసుకుంటూ వెళ్తే, ముఖ్యంగా విద్యా విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది, దీనికి చిత్తశుద్ధి ఉన్నదని చెప్పడానికి మనము పోయినసారి బడ్జెట్లో మనము 22,000 కోట్ల రూపాయలు ఓన్లీ మనం విద్యకే పెట్టుకున్నాం. అది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కలిపి. అంటే మామూలుగా మనము ఇంత గతంలో మీరు చూస్తే 5 నుండి 6% కంటే ఎక్కువ లేదు ఎప్పుడు కూడా విద్యకు. ఇవాళ మనము 10 to 12% విద్యకు మనం బడ్జెట్లో పెట్టుకున్నామంటేనే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థమవుతాం. కాబట్టి మీరు అందరూ కూడా తెలుసు, గత ఒక 1 year నుండి 13 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంద్రమ్మ రాజ్యం వచ్చి, మరి వచ్చిన వెంటనే 1,200 కోట్లు పెట్టి మరి మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు అక్కడ అది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఫ్లోరింగే కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరి అదేవిధంగా అక్కడక్కడ సెక్యూరిటీ కొరకు కాంపౌండ్ వాల్సే కావచ్చు, మరి బాత్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఇంకా చేయాల్సింది ఉంది. అదేవిధంగా మీ అందరు కూడా టీచర్స్, ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కొత్త ఉపాధ్యాయులు మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ ప్రతి మండలంలో ఒక డిఈఓ, ఒక పీఈటీ, ప్రతి స్కూల్లో ప్రతి మండలానికి ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, తర్వాత ఒక స్కూల్కి ఒక పీఈటీ అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ ఒక ఫుల్ పేజ్డ్ స్టాఫ్ ఉంది. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ల్యాబ్స్ ఉండొచ్చు, అయినా కానీ ఇవాళ ఎడ్యుకేషన్లో మేము మొన్న స్టాటిస్టిక్స్ ఇస్తుంటే 25 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే 30 లక్షల పైచిలకు మంది ప్రైవేట్లో చదువుతా ఉన్నారు. కాస్ట్ ఎకానమీ తీసుకుంటా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థికి 25,000 రూపాయలు అవుతుంది ఖర్చు. అదే గవర్నమెంట్ పాఠశాలలో 90,000 అవుతాం. మరి ఎందుకు 300 ఎక్కువ ఖర్చు అవుతుంది అంటే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేపించడం కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే సబ్జెక్ట్ ఒక క్లాస్లో 40 మంది ఉండాలనుకుంటే 40 మంది అన్ని స్కూళ్ళలో లేరు ఒక క్లాస్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు. రేషియో అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క తీరున్నారు. అదే ప్రైవేట్ కళాశాలలో యూనిఫామ్ ఒక క్లాస్లో 40 మంది ఉంటారు, ఒక టీచర్ ఉన్న ఒక సబ్జెక్ట్. కాబట్టి ఈ విధంగా కాస్ట్ ఎకానమిక్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది. దాని గురించే మరి మనం ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి దీంట్లో అనే ఉద్దేశంతో ఇవాళ అన్ని కూడా అంగన్వాడీ స్కూళ్ళకు, ప్రైమరీ స్కూళ్ళకు కూడా మనం ఒక అనుసంధానం చేసి, ఈ పిల్లవాడు 2.5 సంవత్సరాలకే ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్లో వెళ్తా ఉన్నాడో, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా ఉండాలంటే ఈ పిల్లవాడికి మనం ప్రీ స్కూలు, ప్లే స్కూల్ అంటామా, నర్సింగ్, ఎల్కేజీ, యూకేజీ అప్పటి నుండి కూడా మనం తల్లి గర్భం నుండి వచ్చినప్పటి నుండి, పుట్టినప్పటి నుండి మరి అంగన్వాడీ స్కూల్ నుండి డైరెక్ట్ ప్రైమరీ స్కూల్కి తీసుకెళ్లే విధంగా విద్యలో మార్పు తేవాలని ప్రభుత్వం సరిగ్గా ఆలోచిస్తూ ఉంది. ఈ 2 అంగన్వాడీ స్కూల్స్ను తర్వాత ప్రైమరీ స్కూల్స్ను లింక్ చేయాలని. తర్వాత డ్రాప్ అవుట్స్ లేకుండా ఇప్పుడు 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంలో మరి అందరికీ కూడా కులాల మతాలకు అతీతంగా ఒక స్టాండర్డ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. చేసి వాళ్ళందరూ కూడా మరి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్ కంటే బాగా. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్, హైలీ కాంపిటేటివ్ పీపుల్. వీళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతారు. నాకు తెలిసి ఒక విద్యార్థిని నేర్పించాలంటే ఇప్పుడు నేను డాక్టర్గా పేషెంట్తో మాట్లాడేటప్పుడు ఒక 100 మంది పేషెంట్ చూస్తే 100 సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క పేషెంట్కి ఒక డిఫరెంట్. మీకు సేమ్ క్లాస్లో ఉన్నా కానీ 100 విద్యార్థులు ఉంటే 100 మంది డిఫరెంట్ స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, లేకుంటే కమ్యూనికేషన్స్ నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఒక పిల్లవాడికి ఒకసారి అర్థమవుతుంది, ఒక పిల్లవాడికి 3 సార్లు చెప్పిన అర్థం కాదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ లెవెల్లో పోయి మీరు మాట్లాడి వాళ్ళకు మీరు అనుకునేది చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇది ఈజీ జాబే కాదు. కానీ అయినా కానీ అంటే అయితే మన దగ్గర చాలా హైలీ ఇంటలెక్చువల్ టీచర్స్, మరి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన టీచర్స్ ఉంటారు.
వీళ్ళందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్ కంటే బాగా ఉన్నతమైన నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో మరి గురుకులాలు ఏజెన్సీ స్కూల్స్ ఇవన్నీ కాకుండా ఇంకా సరిపోతలేవని చెప్పి ఇవాళ మనము ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కూడా మనము కాన్స్టెన్స్ ఒకటి పెద్ద ఎత్తున 2,500 నుండి 3,000 మంది పిల్లలు చదువుకునే దగ్గర ఒకటే దగ్గర ఇంక్లూడింగ్ రెసిడెన్స్ వాళ్ళకు ఒక డార్మెటరీ, తర్వాత కిచెన్, డైనింగ్, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా డైనింగ్స్ లేవు. కిచెన్ అయితే కట్టెలతో వండుతూ ఉన్నారు ఇక్కడ. సో ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నది. మీకు అందరూ కూడా తెలిసి ఇప్పుడు మధ్యాహ్న భోజనం కానీ మరి అంటే దానికి ఫీజులు కూడా పెంచడం జరిగింది. అంటే మీల్స్కు 40%, కాస్మెటిక్ ఫీజెస్ 200% పెంచడం జరిగింది. అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే దే వుడ్ హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఎన్వైరాన్మెంట్ అని. సో దాంట్లో మీకు ముఖ్యంగా మీకు నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఇప్పుడు పెద్దలు మిమ్మల్ని రిప్రజెంట్ చేసినటువంటి చట్టసభలో రిప్రజెంట్ చేసినటువంటి రఘువీర్ రెడ్డి గారు చెప్పారు మీ పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి, తర్వాత డిఏలు ఉన్నాయని చెప్పి. తప్పకుండా ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉన్నది, కొద్దిగా ఆలస్యం కావచ్చు. మీకు అర్థం కానిది ఏం లేదు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి పాలకులు ఏం చేశారంటే మన తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసేసి ఎక్కడ పోయినా అవినీతి, కుటుంబ పాలన, ఇక అదొక చరిత్ర. అది అట్లా పోతాయి. అది ఒక సామెత ఉన్నది, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందరూ గలదని భక్త ఫలంలో ఒక పాట ఉంది. ఇక ఈ గతంలో పాలకులు చేసినటువంటి పాపాలు ఆ విధంగా తయారైపోయి ఇలా మనకు చిప్పచెరికిచ్చిపోయారు. కాబట్టి అయినా కానీ వాళ్ళ సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మరి కాబట్టి ఒక్కొక్క సిస్టాన్ని మనం అన్ని కూడా చూస్తూ ఉన్నాం. మన ఇరిగేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, మరి పంచాయతీ సిస్టమ్ ఎలా ఉంది, మరి ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. అయితే ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద అత్యధిక ప్రాధాన్యత గవర్నమెంట్ ఇస్తుందన్నది వాస్తవం. ఇవాళ మన యూనివర్సిటీలలో కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మన స్పెషల్గా ఫండ్స్ ఇచ్చారు. తర్వాత యూనివర్సిటీని మన అన్ని యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ వేసుకున్నాం. అదేవిధంగా ఇలా మన టీజీపీఎస్సీ దాని ప్రక్షాళన వేసుకొని మనం సక్రమంగా ఒక జాబ్ క్యాలెండర్ పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తు కొరకు కూడా మనం ప్రణాళిక తీసుకుంటాము. అంటే ఈ విధంగా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతా ఉంది మెల్లమెల్లగా. సో కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు మీకు అందరూ కూడా నేను కోరుకునేదంటే ఒక స్టూడెంట్ అంటే బడ్డింగ్ కాబట్టి వాళ్ళను ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే మీ యొక్క లక్ష్యం. క్లాస్ రూమ్లో టాపర్ కాదు. క్లాస్ రూమ్ అనేది ఒక చిన్నది, 4 గోడల మధ్యన ఒక 50 మందో 100 మందో లేకుంటే 20 మందో 30 మందో దాంట్లో ఛాంపియన్ ఉంటే సరిపోదు. భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ మనకు అంటే బయట గ్లోబల్ ప్రపంచంలో వాళ్ళు బతకాలి, వాళ్ళ కాంపిటీషన్లో నిలవాలి అంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసం ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క టాలెంట్ను బయట తీయడం ఇంపార్టెంట్. ఒక హార్వర్డ్ స్కూల్లో ఒక ఇంటర్వ్యూ అవుతుంది, దాంట్లో వాళ్ళు ఒక 90% స్కోర్ చేసినటువంటి పిల్లలు అడుగుతారు అనమాట. అంటే టాపర్స్, ఫస్ట్ బెంచెస్ అంటాం కదా మనం. ఆ ఫస్ట్ బెంచెస్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఏ సంథింగ్ అని ఇట్లా మొత్తం అకాడమిక్ సైన్స్ అంటున్నారు. అదే మధ్యలో అంటే ఒక 60 నుండి 40% వచ్చిన పిల్లలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే నేను ఒక బ్యాంక్లో జాయిన్ అయ్యాను, లేకుంటే ఇంకెక్కడ ఒక ప్రైవేట్ ఉద్యోగం జాయిన్ అయ్యాను, లేకుంటే నేను ఒక చిన్న ఎంటర్ప్రీనర్ తయారైందని చెప్తాడు. ఇంటర్వ్యూలో హార్వర్డ్ స్కూల్ జరిగిన సంఘటన చెప్తాను. అదే ఒక లాస్ట్ బెంచెస్ అంటే డ్రాప్ అవుట్స్ వాళ్ళని అంటారు వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే ఈ సెన్స్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఏ బిల్ గేట్స్ అంటే దట్ కాన్ఫిడెన్స్, ఆ టాలెంట్ అందరిలో ఉంటుంది. లాస్ట్ బెంచెస్ అంటే మనం చిన్న చూడాల్సిన అవసరం లేదు. ఐ కెన్ గివ్ కోట్ సమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారు, ఈజ్ నాట్ ఏ టాపర్, యాక్చువల్లీ ఈజ్ ఎ డ్రాప్ అవుట్. సచిన్ తెందూల్కర్ ఈజ్ ఎ డ్రాప్ అవుట్. అమితాబ్ బచ్చన్ ఈజ్ ఎ డ్రాప్ అవుట్. Like even Bill Gates also is a dropout. So like that, just because he failed in the class, it doesn't mean that he is not having intelligence. So there's so many things. And మనిషికి ఒక 3-4 రకాల ఇంటెలిజెన్స్ కోషన్స్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ కోయిన్సెంట్ మ్యాథ్స్, సైన్స్ పనిచేస్తుంది. సోషల్ కోయిన్సెంట్ ఉంటుంది. సమ్ పీపుల్ కెన్ మిక్స్ అప్ విత్ మెనీ పీపుల్, ఈజీగా మింగిల్ అయిపోతారు, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఎమోషనల్ కోయిన్సెంట్ ఎక్కువ ఉంటుంది. సో లైక్ దట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం బయట తీసినప్పుడే మనం భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉత్తమ భారత పౌరులుగా మారుతారు. కాబట్టి అది మీరు చేయాల్సిన పని. ఎందుకంటే మీరు పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా ఒక పిల్లవాడిని వాడు డల్లరానో వీడు ఇంటలెక్చువల్గానో నేను చాలామంది చూస్తాను ఫ్రంట్ బెంచ్ ఉండి మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్ అంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు.
అదే వాళ్ళు ఫెయిల్ అయినాక మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యి ఇంకో సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయని పెద్ద పట్టించుకోండి. అంటే కానీ అంటే ఇట్లా లైఫ్ ఇట్లా ఉంటుంది. మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద అంటే స్కూల్ బయట ఉన్న రియల్ లైఫ్ చూస్తే దేర్ విల్ బి జెమ్స్ సమ్వేర్. సో అందుకని మనం ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. కాకపోతే అన్ని రకాల విద్యార్థులు 100 పీపుల్ ఉంటే 100 రకాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇంకోటి ఇప్పుడు ఈ మోడల్లో టీచింగ్ ఏంటంటే దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ లిజన్ యూ ఫర్గెట్, ఇఫ్ యూ సీ యూ రిమెంబర్, ఇఫ్ యూ డూ ఇట్ యూ నో ఇట్ అని ఒక ఇంగ్లీష్లో సేయింగ్. అంటే మనం ఒక సైకిల్ మోడల్ గురించి ఎంతో చెప్పే బదులు ఒక సైకిల్ మోడల్ చూపిస్తే మనకు అర్థమవుతుంది. అదే సైకిల్ మోడల్ నడిపించి నన్ను కూడా యూ నో హౌ టు డ్రైవ్. సో అంటే ఆ విధంగా ఆడియో విజువల్ సిస్టమ్ లెర్నింగ్ ఈజ్ అన్నది ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు మెమరైజ్. సో మీరు చెప్పదలుచుకుంటే ఒక స్టూడెంట్కు అర్థం కావాలనుకున్నప్పుడు ఎక్కువ ప్రాక్టికల్గా వాళ్ళకు డెమాన్స్ట్రేట్ చేసి చూపించి మనం ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే ఇప్పుడు అందుకని ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులు అంటే ఎవరు? అందరు ఉపాధ్యాయులు ఒకటే సబ్జెక్ట్ చెప్తారు. మరి కొంతమంది మంచి ఉపాధ్యాయులు ఎట్లయితే కొంతమంది మంచి ఉపాధ్యాయులు కాలేదు ఎందుకు అంటే అది కొన్ని కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేనే ఉంటా, మా ఫేవరెట్ టీచర్ ఒక ఆమె ఉంటాయి, ఇంకో టీచర్ ఏమో బోర్ పడుతుంది క్లాస్ చెప్తే అని అంటుంటుంది. అంటే ఇందుకు సేమ్ సబ్జెక్ట్ కానీ అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అక్కడ సబ్జెక్ట్స్ ఏమైనప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల వాళ్ళు దే ఆర్ వెల్ అట్రాక్టెడ్ టు ద స్టూడెంట్స్. సో అలాంటి స్కిల్స్ కానీ మనం అంటే పిల్లలకు ఆడియో విజువల్ విధానంలో మనం నేర్పించి మళ్ళీ ఓన్లీ ఒక సిలబసే కాకుండా లైఫ్ ఇస్ సో బిగ్ అవుట్సైడ్ ద క్లాస్ రూమ్ కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు మెడిటేషన్ కానీ తర్వాత యోగా కానీ తర్వాత మన ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పడం కానీ అది కాకుండా మనకు స్పెషల్ స్పోర్ట్స్. అందుకని ఇవాళ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీనే మనం స్థాపించినాం. ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీని మనం స్థాపించుకున్నాం. ఒట్టిగా మనం BAలు BScలు చేసి బయట అన్ఎంప్లాయ్గా ఉండే బదులు మనకు ఒక స్కిల్ యూనివర్సిటీ అవసరం ఉంటుంది. 100% మనకు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అవసరం ఉంటాయని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ రిపేర్ వాడు క్వాలిఫైడ్ కాదు. మనకు ఒక ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ రిపేర్ వాడు క్వాలిఫైడ్ కాదు, కార్పెంటర్ ఉన్నాడు క్వాలిఫైడ్ కాదు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు క్వాలిఫైడ్ కాదు. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసి స్కిల్ యూనివర్సిటీలో మనం 6 నెలల నుండి ఒక 6,000 దాకా కూడా అంటే మామూలుగా సెమీ స్కిల్డ్ పర్సన్ నుండి హైలీ స్కిల్డ్ పర్సన్ కూడా వరకు కూడా మనము స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు పెట్టుకొని మనం ఇవాళ ఒక ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది. అక్కడ స్పోర్ట్స్ కూడా మనం ఇవాళ చాలా మంది పిల్లలు మనం చూస్తా ఉన్నాం. తిరుపతికి వెళ్ళాం, చాలా మంది పిల్లలు అన్నం తినకపోతే మనకు సెల్ ఫోన్ ఇస్తాం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళు దగ్గర నుండి డైవర్షన్ కావాలి. మనము ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది సర్వరోగ నివారణ. ఈ సమాజంలో చాలా రోగాలు ఉన్నాయి. మనిషికి రోగాలు ఉంటాయి కానీ సమాజానికి రోగం ఏంటని మీరు ఆలోచించవచ్చు. సమాజంలో ఎన్ని రోగాలు ఉన్నాయంటే కుల వ్యవస్థ ఉంది, మూఢనమ్మకాలు ఉన్నాయి, అంటరాని వ్యవస్థ ఉంది, ఇంకేదైనా అన్ని రకరకాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ రూపుమాపాలంటే దానికి కారణం సర్వరోగ నివారణ ఒక విద్య మాత్రమే. అదే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది. కాబట్టి అంటే విద్యార్థులను ప్రాపర్ విధానంగా మనం మార్చాలంటే వాళ్ళని స్పోర్ట్స్ మరపాలి. అంటే లీజర్ టైంలో ఏం చేస్తారు, ఇది యూట్యూబ్ ఛానల్ చూడడమో ఇంకేదో చూసారు వాళ్ళని స్పోర్ట్స్ వైపు మళ్ళించాలని చెప్పి స్పోర్ట్స్ ద్వారా మనం అంతకుముందు ఏమనుకుంటున్నామంటే ఓన్లీ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది అనుకున్నాం. అది కాదు, ఓవరాల్గా ఇన్ జనరల్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఈవెన్ మోర్ ఇంటలెక్చువల్ హెల్త్ కూడా అంటే మెమొరీ బాగా పెరుగుతుంది. ఏ పర్సన్ హూ ఇస్ యాక్టివ్ ఇన్ ద స్పోర్ట్స్ విల్ హ్యావ్ మోర్ మెమొరీ, మోర్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి అక్కడ స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయాలని చెప్పి ఒక స్పెషల్గా మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మన హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటాము. అంటే రాబోయే కాలంలో ఈ తరాలు ఇటు సైడ్ వెళ్ళాలి. మనం డ్రగ్స్ సైడ్ కానీ ఇంకా వేరే దుర్వ్యసనాల వైపు వెళ్ళకూడదు అన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి మీకు అందరూ కూడా తెలిసి ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే గర్వంగానే ఉంది. ఇప్పుడు మన నిజామాబాద్ అసలు డ్రగ్స్ అంటేనే చాలా కష్టంగా అంటే అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా ప్రభుత్వం. మొత్తం ఒక ఐజీ స్థాయి వ్యక్తిని పెట్టి ఒక నార్కోటిక్ కంట్రోలింగ్ ఏజెన్సీని పెట్టి దానికి 50 కోట్ల నుంచి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మొత్తం కూడా జిల్లాలో కూడా ఇవాళ డ్రగ్స్ మొత్తం మాయమైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ సమాజాన్ని ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోవాలి. మన సమాజంలో భావి భారత పౌరులు
తయారు కావాలి, వాళ్ళ కుటుంబానికే కాకుండా మన జిల్లాకు, మన ప్రాంతానికే కాకుండా దేశానికి సేవ చేయాలి, వాళ్ళు మంచి ఉత్తమ పౌరులు కావాలంటే దానికి మీ యొక్క బాధ్యత చాలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా మరొక ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా మీ సమస్యలు నాకు అర్థమవుతా ఉన్నాయి. తప్పకుండా కొన్ని ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ యొక్క ఏదైతే డిఏ విషయంలో కానీ, మరి ఇంకా పెండింగ్ బిల్స్ కానీ, ఇంకా ఏదైనా ఇంకా ఎంఈఓలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ స్కూళ్ళలో జిల్లాలో ఎక్కడున్నా కానీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా మొత్తం ఒకటి ప్రొజెక్షన్ మాకు ఇవ్వండి. తప్పకుండా మేము ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి దాన్ని స్పెషల్ ఫండ్ అలాంటి తీసుకొని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుందాం. మీ ప్రభుత్వం ఫ్రెండ్లీ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది. మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో తీరుతాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఐఎమ్ వెరీ రియల్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో మీకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎవరైతే విన్నర్స్ ఉన్నారో అవార్డు విన్నర్స్ వాళ్ళందరూ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, మీకు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.